కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసంలో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు దొంగతనంగా శివుడిని ఆరాధిస్తారా? ఆ డిస్టెన్స్ నాకు సార్ థ్యాంక్ యూ చెప్పారు, మాకు తెలియదు కూడా తెలియదు. సో సార్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అమలా గారి కాంబోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టలేదు. ఇలా శివ మూవీ రీ రిలీజ్ కి వెళ్తున్నానంటే మా మదర్ మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ గురించి చెప్పి మరి నన్ను ఇల్లు చాలా బాగుంటాయి, మేము ఆ రోజుల్లో మల్టిపుల్ టైమ్స్ చూసేవాళ్ళం అని చెప్పారు. సో మీ ఇద్దరిని మళ్ళా ఆన్ స్క్రీన్ లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఐఎమ్ ఆల్సో విషింగ్ కూడా ఐఎమ్ ఆల్సో విషింగ్ ఫర్ ఛాన్స్. ఓకే, ఆర్జీవి గారు సిండికేట్ అని ఒక సినిమా మీద వస్తుంది సార్, చాలా బయట బజ్ ఉంది. అది దాంతోనైనా హిట్ కొడతారా శివ రేంజ్ లో? అది చెప్పిన వచ్చినప్పుడు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము చూసిన తర్వాత రిలీజ్ చూసాక నేనైతే విజిల్స్ వేసాను చాలా చోట్ల, పేపర్స్ పేపర్ వేసాను. అయితే మై ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలా మంది రీ రిలీజెస్ చేశారు, చాలా చూస్తే గనక ఒక ప్రాఫిట్ వేలో చూసారు, అంటే ఒక ప్రాఫిట్ వేలో రిలీజ్ చేసి అన్నది మాకు కనిపించింది. బట్ కమింగ్ టు శివ, ఎవ్రీథింగ్ ఆ శివ యొక్క సోల్ అనేది మాకు కనిపించడం జరిగింది. సో అంటే దీన్ని చాలా సోల్ఫుల్ గా తీసుకొని చేయడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా మీరు బిగ్ బాస్ లో కూడా చెప్పడం జరిగింది, లైక్ ఆర్జీవి దగ్గర నుండి అన్ని చేశారు. రిలీజ్ అప్పుడు ఎంత టైం పట్టిందో దీన్ని కూడా అంతే తీసుకున్నారు. యు టేక్ ఇట్ వెరీ పర్సనల్ సార్, దాని గురించి Shiva is very personal to all of us, and this is 50 years of Annapurna Studios, and ఆ 50 years anniversary రోజున యాక్చువల్లీ శివ 4K చేసి ఎన్నో లేదు రాము. 4K ఒక 10 years back we got it converted into 4K, maybe not Dolby Atmos, we could have released it, and but special occasion we wanted 50 years of Annapurna Studios, and it was perfect for us. And దీనికి నిజంగా ఏదో ప్రాఫిట్ వచ్చేస్తుంది అదో వచ్చేస్తుంది దాసుకుని తీరదు సినిమా. అండ్ వాట్ ఎవర్ సినిమాకి ఏమేమి అవసరమో ఏమేమి కావాలో రాము అడిగాడు, ఇచ్చాము, చేశాము.